నమస్తే అండి. నా పేరు సురేష్. మా ఫాదర్ పేరు రామాంజనేయులు. మేము విజేత హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. మా ఫాదర్ కి ఈ మధ్య కాలంలో కిడ్నీలో క్రియాటిన్ ఎక్కువ చూపించింది. 8.7గా ఉంది. అందులో ఈ హాస్పిటల్ కన్నా ముందు వేరే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకున్నాము. వాళ్ళు సీరియస్ కండిషన్ అని చెప్పారు. డయాలసిస్ కూడా పడుతుంది, మనిషికి గ్యారంటీ ఇవ్వమని చెప్పారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారాగా తెలుసుకొని విజేత హాస్పిటల్ కి వచ్చాము. ఇందులో నిహారిక మేడం గారు చూస్తున్నారు. మేడం గారు చూసి ఏం కాదు, మీకు డయాలసిస్ లేకుండా మీకు మందులతోనే తగ్గిస్తామని చెప్పి మేడం గారు భరోసా ఇచ్చి మాకు నమ్మకం కలిగించారు. మేడం గారు చెప్పిన మొదటి మాటతోనే మేము ఇక్కడ అడ్మిట్ అయ్యాము. మాకు మేడం గారు చెప్పిన విధంగానే రోజు రోజుకి క్రియాటిన్ లెవెల్ తగ్గుతూ వచ్చింది. అందులో యాంజియోగ్రామ్ కూడా గుండెకి సంబంధించి కూడా కొంత ప్రాబ్లం ఉంది. అది ఇవాళ టిల్ వచ్చేటప్పటికి 8.7 నుంచి 5.4 దాకా తగ్గుతూ వచ్చింది. డయాలసిస్ వితౌట్ డయాలసిస్ మెడిసిన్ తోనే తగ్గించారు. గుండె చెక్కింకి యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తే ఇదివరకు 2 years బ్యాక్ వేరే హాస్పిటల్ పోతే 2.2 క్రియాటిన్ ఉంటే వాళ్ళు యాంజియోగ్రామ్ చేయాలి కాదని చెప్పి కిడ్నీ డాక్టర్ గారికి రిఫర్ చేశారు. వాళ్ళు చాలా డిలే చేశారు. ఇప్పుడు క్రియాటిన్ లెవెల్ 5.4 ఉన్నా కూడా కనుమూరు సుధాకర్ సార్ గుండె డాక్టర్ గారు ఆయన చేశారు. యాంజియోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా అయింది. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది విజేత హాస్పిటల్. కిడ్నీకి సంబంధించి కానీ గుండెకి సంబంధించింది కానీ చాలా బాగా ఇచ్చారు ట్రీట్మెంట్. మాకు డయాలసిస్ తో పని లేకుండా కిడ్నీకి బాగా ఇచ్చారు ట్రీట్మెంట్. అట్ ది సేమ్ టైం గుండెకి సంబంధించి కూడా బాగా ఇచ్చారు ట్రీట్మెంట్. బాగా మనకు అడిగిన డౌట్లు ఏమైనా ఉంటే మనకు అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం గారు, సార్ గారు. కాబట్టి ఎవరైనా మీరు ఇక్కడ నిర్భయంగా వచ్చి ఈ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. నమస్తే అండి.